అన్ని పార్టీ నేతలు కార్యకర్తలు అనంతపురం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద దేశం కోసం ప్రాణాలర్పించిన తెలుగు వీరుడు భారత సైనికుడు సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ దేశ సేవ చేస్తూ నిన్నటి రోజున పాకిస్తాన్ దాడిలో గాయపడి మృతి చెందిన అమరవీరుడు మురళీ నాయక్ కు అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇతర అన్ని పార్టీలు కలిసి అమరుడైన మురళీ నాయక్ కు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నా పేరు కెప్టెన్ దూదేకుల శేఖర్న। నేను అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడను। ఈరోజు ఉదయం 3:30 గంటలకు అంటే 9వ తారీఖు ఉదయం 3:30 గంటలకు మురళీ నాయక్ అనే సైనికుడు మరణించినాడు। ఇతని రెజిమెంట్ 851 లైట్ రెజిమెంట్। ఇతను ఆర్టిలరీలో ఉంటాడు। యుద్ధ భూమిలో ముందుండి శత్రువులకు ఎదురుగా పోయినప్పుడు అతను చనిపోవడం జరిగింది। కాబట్టి ఈ మురళీ నాయక్ నివాళులర్పించడానికి ఈరోజు మేము అనంతపురంలో ర్యాలీ చేపట్టాము। మేము కూడా ఒకప్పుడు 1971లో నేను 3 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు లాహోర్ సెక్టర్లో పాకిస్తాన్తో యుద్ధం చేశాము। పాకిస్తాన్ సైనికులు పిరికి పందలు, పాకిస్తాన్ జనం కూడా పిరికి పందలు, ఈజీగా వాళ్ళని ఓడించగలం। ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఇప్పుడు యుద్ధం జరిగే యుద్ధంలో కూడా మన సైనికులు 100% జయం పొందుతారు। ఎక్కువ సమయం కూడా పట్టదు, తొందరలోనే దీన్ని మనం జయించి తీరుతాం। కాబట్టి మన సైనికులకు ఎంత చెప్పినా ఎంత మనం పొగిడినా తక్కువే। కాబట్టి ఈరోజు మనం గర్వంగా భారత సైనికులు అని చెప్పుకునే, నేను కూడా ఒక భారత సైనికుడినే ఒకప్పుడు అని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన ఇండియన్ ఆర్మీకి నేను చాలా చాలా కృతజ్ఞుడై ఉన్నాను। కాబట్టి మీడియా వారు మా ఆర్మీకి బాగా ప్రచారం ఇవ్వాలి। కేవలం యుద్ధంలో పాల్గొనడమే కాదు, మాజీ సైనికులకు ఏదైనా ఒక సమస్య తీసుకుని పోతే దినాలు సంవత్సరాల తరబడి పొడిగిస్తారు। వాళ్ళ రూల్స్ పొజిషన్ అంటారు, అదంటారు ఇదంటారు, కానీ ఏది చేయరు। కాకపోతే రాజకీయ నాయకుల్ని ఎవరన్నా అమరుడైన మురళీ నాయక్కు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం। మాజీ సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు। ఇవాళ ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండపల్లికి తాండాకు సంబంధించిన మురళీ నాయక్ అనంతపురంలోనే ఇవాళ శ్రీవాణి విద్యా సంస్థల కాలేజీలో అక్కడ పీజీ కాలేజీలో ఆయన ఇంకా 3వ సంవత్సరం ఉన్నప్పుడే ఆర్మీలో చేరినాడు। చాలా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు, వీరమరణం పొందాడు। ఇవాళ ప్రధానంగా పెహల్గాంలో జరిగినటువంటి ఘటన అమాయకులను పట్టున పెట్టుకున్నట్టు పాకిస్తాన్ పేరు మీదుగా ఇవాళ టెర్రరిస్టులు చేసినటువంటి అమానుషమైనటువంటి కాండకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా దీన్ని ఖండిస్తూ వచ్చినారు। అదేవిధంగా దానికి సమాధానంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్కు పిలుపునివ్వడం జరిగింది। ఇవాళ ప్రధానంగా భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాద సమస్యలపైన దాడి చేశారు, కానీ పాకిస్తాన్ ఇవాళ అమాయకులపైన ఇవాళ వారిని పట్టణ పెట్టుకునేటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం। అందులో భాగంగానే ఇవాళ మురళీ నాయక్ అనేటువంటి ఒక జవాన్ మరణం పొందారు। వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా పౌరులందరూ కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ సింధూర్లో మరి పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి భారతదేశ సైనికులు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని అణిచేయాలని చెప్పి ఉగ్రవాద మూకలపై పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టడం జరిగింది। ఆ సందర్భంగా పాకిస్తాన్ అమాయకులైన భారతదేశ ప్రజలపైన జమ్మూ కాశ్మీర్లోన అదేవిధంగా అనేక చోట్ల మరి క్షిపణులను ప్రయోగించిన అప్పటికీ మన భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొని ఆ క్షిపణులను ధ్వంసం చేయడం జరిగింది। ఈరోజు పాకిస్తాన్లో మరి ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ సందర్భంగా పాకిస్తాన్ మరి యుద్ధానికి కాలు దువ్వడం మరి పాకిస్తాన్ ప్రజల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది। ఈరోజు చెప్తున్నాం, ఈరోజు ఉగ్రవాదాన్ని గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు భారతదేశంలో అనేక మంది అమాయకులను బలి తీసుకున్న ఈ ఉగ్రవాదాన్ని అణించే వరకు భారతదేశ ప్రజలందరూ భారత సైన్యానికి అండగా ఉంటారు। భారతదేశ ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతుగా ఉంటామని ఈ పోరాటంలో ముద్దు బిడ్డ అనంతపురం జిల్లా వాసిగా ఈరోజు మురళీ నాయక్ ఈ భారతదేశ ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ సింధూర్లో
అమరుడయ్యాడు. ఈ అనంతపురం జిల్లా కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశం ముగిండా ఎగరేసినందుకు గర్వపడుతున్నాము. ఈరోజు అనంతపురం జిల్లా వాసిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు 140 కోట్ల ప్రజానికం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మొట్టమొదటిసారి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐకమత్యంగా ముందుకొచ్చి పాకిస్తాన్ పీచమనిచే క్రమంలో ఈరోజు ఐక్యంగా ముందుకు పోతూ భారత సైన్యం తీసుకునే ఏ చర్యకైనా మేము అండగా ఉంటాం, మద్దతుగా ఉంటాం. అవసరమైతే ఒక సామాజిక సైనికులాగా పోరాడతాం పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అని చెప్పి నిలబడుతూ ఈరోజు మురళీ నాయక్ గారు చనిపోవడం నిజంగా బాధ. ఆయనకు ఘనంగా అన్ని పక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.